ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. గోల్డ్ చూసుకుంటే రికార్డ్ స్థాయిలో అసలు అలా వెళ్ళిపోతుంది, పైకి దూసుకుపోతుంది అనమాట. ఈరోజు గోల్డ్ చూసుకుంటే 70,480 రూపీస్ ఉంది. అలాగే సిల్వర్ చూసుకున్నా కూడా గోల్డ్ కంటే ఎక్కువే అది కూడా చూపిస్తుంది. అసలు ఎందుకు ఈ గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతుందంటారు సార్? రీజన్స్ ఏంటంటారు? గోల్డ్ పెరిగితే మీకు సంతోషమా దుఃఖమా? ఒక పక్క సంతోషమే సార్ పెరుగుతుంటే. కొంతమంది ఏంటంటే గోల్డ్ పెరుగుతుంది కదా, మన బంగారాన్ని మార్చుకుందాం అనే ఆలోచనలో కొంతమంది ఉంటారు. కొంతమంది అమ్మో పెరిగిపోతుంది కొనుక్కోలేమేమో అన్న అటెన్షన్లో కొంతమంది ఉంటారు. 1 lakh కూడా వెళ్ళిపోతుంది అన్న టాక్ కూడా వినిపిస్తుంది. అసలు పెరగడానికి మరి ఒక పక్క సంతోషం ఉన్నా ఒక పక్క అయితే బాధ కూడా ఉంది, ఇంకెంత వెళ్ళిపోతుందా అనేసి. సో ఎందుకు పెరుగుతుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ కొన్న డిమాండ్ ప్రపంచంలో దేనికి ఉండదు అనుకుంటా. ఎస్, ప్రైస్ గిట్ట కొంచెం తగ్గిందంటే బియ్యం తినడం కూడా మానేసి గోల్డ్ కొనేస్తాం. అలాంటి పరిస్థితి గోల్డ్కి ఉంది, అది మనం ఒప్పుకోవాల్సింది. ఏ అసెట్ అయినా సరే అండి, గోల్డ్ అనే కాదు, ఏ అసెట్ అయినా ప్రపంచంలో పెరగాలంటే ఫస్ట్ డిమాండ్, సెకండ్ బై. గోల్డ్కి డిమాండ్ ఉన్న విపరీతమైన డిమాండ్ రావడం వల్లనే ప్రైజులు పెరుగుతూ ఉంటాయి, ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. గోల్డ్ వరల్డ్ వైడ్ బయింగ్ ఉంది. మనం ఇండివిజువల్ బయింగ్ అనే మనం మాట్లాడుకుంటాం గోల్డ్ అంటే. నో, దట్ ఈస్ రాంగ్. ఈవెన్ సెంట్రల్ బ్యాంక్స్ ఆల్సో విల్ బై. ఇండియాలోనే కాదు, అమెరికాలో ప్రతి దేశంలో సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ చేస్తారు. గోల్డ్ నిల్వలు ప్రతి దేశంలో ఉన్నాయి. ఆ బయింగ్ అనేది ఇంకా ఎక్కువ చేయడం జరుగుతుంది. రీటైల్ బయింగ్ చేయడం వల్ల అసెట్ ప్రైజెస్లో మేజర్గా రియాక్షన్ రాదు. రీటైల్ అంటే మీరు నేను. స్టాక్ మార్కెట్లో అయినా సరే, ఏ కమాడిటీ మార్కెట్లో అయినా సరే, మనం ప్రీవియస్ వీడియోలో అనుకున్నాం, దెర్ ఆర్ షాక్స్. అంటే షాక్స్ ఎలాంటి షాక్స్? వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్. యూ అండ్ ఐ రీటైలర్స్ కెన్ నాట్ మ్యాచ్ ఇన్స్టిట్యూషన్స్. ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ దగ్గర వేల బిలియన్స్ ఆఫ్ డాలర్స్, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటాయి, రైట్? వెన్ దే పుట్ దట్ సార్ట్ ఆఫ్ మనీ ఇన్ టు ద అసెట్, ద ప్రైజెస్ విల్ ఆటోమేటికలీ గో అప్. Right? That is the simplest rule to say that, why gold is going up. So if gold is going up, it is just not because of retailers. Just మన వల్లనే అని కాదు. మన వలన ఏంటంటే ధరలు నిలబడతాయి. బట్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ బ్యాంక్స్ ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, అప్పుడు పెరుగుతుంది. నా ఇన్స్టిట్యూషన్స్ అయినా సెంట్రల్ బ్యాంక్స్ అయినా ఎందుకు ఇంతగానో ఇన్వెస్ట్ చేస్తున్నారు గోల్డ్లో అంటే, వేరే ఆపర్చునిటీస్ కనిపించకపోతే ఏం చేస్తానండి? ఇప్పుడు నా కరెంట్ సిచ్యువేషన్లో నాకు ఆపర్చునిటీ ఏం కనిపించట్లేదు, నా దగ్గర ఫండ్స్ అలా పెట్టుకోలేను కదా, ఇన్ఫ్లేషన్ అలా పెరిగిపోతూ ఉంటుంది. సో నేను ఆ ఫండ్స్ని ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నాను. ఎక్కడ ఆపర్చునిటీ కనిపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో తీసుకుందాం. కొన్ని ఎకానమీస్లో దేర్ ఆర్ ఇష్యూస్. ఎకానమీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ప్రాబ్లమ్స్ ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే, దే విల్ ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ అసెట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు గో అప్, అసెట్స్ వేర్ దెర్ ఇస్ క్లారిటీ, అసెట్స్ వేర్ దెర్ ఇస్ డిమాండ్. అలాంటి టైంలోనే మనకు ఆ అసెట్లో ప్రైజింగ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో మీరు కొన్ని ఎకానమీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో తీసుకుందాం. వీ నో దట్ సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ చైనా. సో ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ఫండ్స్ ఇన్ చైనా, ఇన్స్టిట్యూషన్స్ అయినా సరే, సెంట్రల్ బ్యాంక్స్ అయినా సరే, దే విల్ డెఫినెట్లీ ఫైండ్ దట్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు put money in gold, because other asset classes are not going to do well for some time because of there are certain reasons. It can be inflation, it can be interest rate, it can be consumption, so many issues ఉండొచ్చు. అలాంటప్పుడు గోల్డ్ అసెట్స్లో మనీ వెళ్ళడం వల్ల గోల్డ్ ప్రైజెస్లో డిమాండ్ రావడం జరుగుతుంది. దీనికి తోడు మన రీటైల్ డిమాండ్ కూడా పెరగడం, పెళ్ళిళ్ళు, సీజన్స్ ఇవన్నీ దానికి యాడ్ అవ్వడం, అండ్ గోల్డ్ ప్రైజెస్ పెరుగుతుంది, ఇంకా మనకు దొరకదేమో అని చెప్పి అన్నట్టు వెళ్ళి కొనడం. రీసెంట్ పాస్ట్లో చాలా మంది అదే చేశారు, గోల్డ్ ప్రైజెస్ పెరుగుతున్నాయని చెప్పేసి కొంటూ ఉన్నారు. ఓకే, రీసెంట్ పాస్ట్లో యాడ్ హ్యాపెన్ టు గో టు వన్ ఆఫ్ ద గోల్డ్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, కొంచెం ఏమైనా ఆలోచన చేయొచ్చు అని చెప్పేసి షాప్కి వెళ్ళడం జరిగింది. తను ఏమంటున్నాడంటే, ఇంకా పెరుగుతుందండి గోల్డ్, ఇంకా పెరుగుతుంది అని చెప్పేవారు. సో నేను ఏదైతే రూపాయి పెట్టి కొనాలనుకున్నది, రూపాయిన్నర పెట్టి, ₹1.50 పెట్టి కొనడం జరిగింది. ఇంకా పెరిగిపోతే ఇంకా మనకి ధరలో ఇంకా మన ఇంటి వాళ్ళకి ఇప్పించలేమో, పరిస్థితి ఎలా వస్తుందో తెలియదు అని చెప్పేసి పర్చేస్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుంది, ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ బ్యాంక్స్, రీటైలర్స్
ప్రతి ఒక్కరు గోల్డ్లో ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైసెస్ విల్ గో. ఇంకోటి ఎలక్షన్స్, మెనీ కంట్రీస్లో మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అన్సర్టనిటీ, ఏ గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళ ఆలోచనలు ఏంటి, అండ్ వాళ్ళ ఫోకస్ అంతా ఎలక్షన్స్ మీద ఉంటుంది. సో వేరే యాక్టివిటీస్లో కొంత డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు గోల్డ్ మీద ఫోకస్ పెట్టుకోవడం సేఫ్. గోల్డ్ ఈజ్ ఆల్వేస్ అ సేఫ్ హెవెన్. ఏ పెరగకపోయినా గోల్డ్ అయితే 100% పెరుగుతుంది, మనకి ఇబ్బంది లేదు అన్నప్పుడు మనం గోల్డ్లో పెట్టుకోవడం జరుగుతుంది. సేఫ్ హెవెన్ అంటాం కదా. అలా ఎలక్షన్స్ పీరియడ్ కూడా దీనికి దోహదపడుతుంది. సో ఎలక్షన్స్, ఎకానమీ, ఆపర్చునిటీ, రీటైల్ డిమాండ్ అండ్ యూఫోరియా. ఎస్. యూఫోరియా ఏంటంటే ట్రేడర్స్ ఏం చేస్తారు, ఎక్కడ బుల్లిష్ కనిపిస్తుంది అందులోనే మనం మనీ పెట్టాలి అని ఆలోచన చేస్తుంది. సార్ మరి సిల్వర్ చూసుకుంటే కూడా సేమ్ బంగారం పక్క నుంచే వెళ్తుంది టచ్ చేసుకుంటూ. అది సిల్వర్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది అంటారు సార్? ఈరోజు చూసుకుంటే 80,000 ఉంది సిల్వర్, 82,100 రూపీస్ ఉంది సిల్వర్. దీని ఏమంటే గోల్డ్, సిల్వర్ ప్రెషియస్ మెటల్స్ అంటాం. ఎస్. ఓకే, యథా రాజా తదా ప్రజ. ఓకే, సో సేమ్ కేటగిరీ. గోల్డ్ వెళ్తుంది, సిల్వర్కి కూడా కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది కదా, మనోడు అంత పెరుగుతున్నాడు, మనం ఎందుకు తక్కువ తిన్నామా అని చెప్పేసి సిల్వర్ కూడా కొంచెం పెరగడం జరుగుతుంది. దానికి కూడా డిమాండ్ ఉంది. సిల్వర్లో ఏంటంటే ఆర్నమెంట్ ఈజ్ నాట్ ద ఓన్లీ కన్జంప్షన్. గోల్డ్ అనుకోండి, ఆర్నమెంట్ ఈజ్ ద మెయిన్ కన్జంప్షన్ అండ్ రిజర్వ్స్, సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. అని సిల్వర్లో ఏంటంటే దర్ ఆర్ అప్లికేషన్స్ ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్ ఆల్సో. సో ఆ కన్జంప్షన్ కూడా దానికి తోడవుతుంది. కొన్ని కంట్రీస్లో ఎకానమీస్ బాగా చేస్తున్నాయి, సో సమ్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్, సో సిల్వర్ కన్జంప్షన్స్ ఆల్సో విల్ ఇంక్రీజ్. బట్ మేజర్ రీజన్ ఇస్ ప్రెషియస్ మెటల్. ఎస్. గోల్డ్ పెరిగితే మీరు టెక్నికల్గా నేను చార్ట్ అబ్జర్వ్ చేశానండి. ఎప్పుడైతే గోల్డ్ చార్ట్ బ్రేక్అవుట్ ఇచ్చిందో, ఈవెన్ సిల్వర్ కూడా చార్ట్ బ్రేక్అవుట్కి రెడీ అయింది లాస్ట్ 10 daysలో. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ వై దిస్ బ్రేక్అవుట్ యాక్చువల్లీ ఇప్పుడు ఇచ్చింది. నా వ్యూ ప్రకారం అయితే టెక్నికల్గా ఇప్పుడు ఇచ్చింది కరెంట్గా. సో ఇక్కడి నుంచి ఇంకా ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. ఒకటే పాయింట్ ఏంటంటే గోల్డ్ కన్నా సిల్వర్ చాలా వాలటైల్. అంటే మీకు నిమిషంలో 3-4 వేలు 5 వేలు కేజీకి తగ్గే అవకాశం ఉంటుంది. అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 1000 రూపీస్ డౌన్ ఉంది కంపేర్ టు ఎస్టర్డే ఈవినింగ్. కరెంట్ ప్రైస్లో 1000 రూపీస్ డౌన్ ఉంది. సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు అక్యుములేట్. సో యాజ్ ఇట్ గోస్, ప్రీవియస్ హై ఆల్వేస్ టెక్నికల్గా మనం చూసుకుంటే ప్రీవియస్ హైని గుర్తుపెట్టుకోవాలి. ఐ థింక్ టెక్నికల్గా మనం ఆల్మోస్ట్ ఐ థింక్ అరౌండ్ 77,000 పర్ తులా ఆన్ ద ఫిజికల్ ఫ్రంట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఎంసీఎక్స్ ప్రైస్, ఫిజికల్ ప్రైస్ వేరు. ఎంసీఎక్స్లో ఉండే ప్రైస్కి ఫిజికల్ ప్రైస్ అంటే మనం సరత్ బజార్లో ఉండే ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. డిమాండ్ ఉందనుకోండి, ఫిజికల్ డిమాండ్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఎంసీఎక్స్ కన్నా ఎక్కువ ఉంటుంది ప్రైస్. కరెంట్గా ఐ థింక్ అరౌండ్ 1,000 to 2,000 rupees per kilo. Silver is higher in the regular market compared to the MCX price, the future price, MCX future price of silver. That's also one of the good indication that silver is in good demand. మనం ఇప్పుడు కొన్నాక పడిపోతే ఎలా అంటాం. One of the indication is okay, general market లో gold physical silver price is higher than the MCX price. So that's a good yardstick to say that silver is really in good demand. It's not a volatile, it's not what you call speculative demand కాదు, రియల్ డిమాండ్ అని చెప్పుకోవడానికి ఒక స్కోప్ ఉంది. ఎస్. సో ఫైనల్గా చెప్పండి, యాజ్ ఎ మొమెంటమ్ ఇన్వెస్టర్గా ఇప్పుడు తులం బంగారం ₹1,00,000 అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? అయిపోతుంది అంటారా? షార్ట్ టర్మ్లో కష్టం. షార్ట్ టర్మ్ అంటే 3 to 6 monthsలో ఐ డోంట్ సీ ఇట్ విల్ గో టు 1 lakh. బట్ నా వ్యూలో షార్ట్ టర్మ్లో అరౌండ్ 3 to 6 monthsలో అట్లీస్ట్ 75,000 గోల్డ్ పర్ తులా ఫిజికల్ మార్కెట్లో వెళ్తుంది అని నా అబ్జర్వేషన్. రెండోది ఏంటంటే ఇట్ కెన్ ఎక్స్టెండ్ లిటిల్ మోర్, మేబీ అప్ టు 77,000 to 80,000 ఎక్స్టెండ్ అయ్యే అవకాశం నాకు చార్ట్ ద్వారా కనపడుతుంది. 1 lakh ఆన్ ద లాంగర్ టర్మ్ దెర్ ఇస్ అ ఛాన్స్, బట్ ఆన్ ద షార్టర్ టర్మ్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో అప్ టు 1 lakh పర్ తులా. సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయంటారా గోల్డ్ పెరగడానికి? సీక్రెట్స్ అంటే మెయిన్ అండి, టెక్నికల్గా చార్ట్స్ చూసామనుకోండి మనకు ముందుగా తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ బ్యాంక్ అయినా సరే, లేదంటే ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రీటైలర్స్, whoever wants to buy gold, they'll come to the market and buy. That transaction is recorded. Yes. Okay, that recorded transaction is there on the charts. Oh. ఇప్పుడు మీరు హెవీగా గోల్డ్ కొనాలనుకోండి, మార్కెట్కి చెప్పరు, మీరు డైరెక్ట్ వెళ్ళి కొనేసుకుంటారు. ఎందుకు చెప్పారనుకోండి, నేను ప్రైస్ పెంచేస్తాను కదా,
అరే మేడం వస్తుంది తను గోల్డ్ హెవీగా కొనాలని చెప్పేసింది ఫోన్లో ఆల్రెడీ, మీరు రాగానే నేను 1000 రూపీస్ పర్ తులా పెంచేస్తాను. అలాంటప్పుడు మీరు నాకు చెప్పి రావడం కదా. అవును. బట్ మీరు నాతో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు రికార్డ్ అవుతుంది, ఎస్. బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ ఇన్ వైట్. Yes. It's not, especially in the institutional market and all. So automatically that recorded transaction is there reflecting on the chart. ఎస్. That is one of the reasons why people say use charts, use technical analysis అనేది ఎందుకు అంటే చేసిన ట్రాన్సాక్షన్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది వాల్యూమ్స్లో, కాబట్టి మనకు ఒక బెస్ట్ ఇండికేషన్గా మనం తీసుకోవచ్చు. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.